వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో 14వ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్లో ఓటుపై అవగాహన సదస్సు ఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రౌపటాన్ శెట్టి, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఎస్పీ మురళీకృష్ణ, అదనపు ఎస్పీ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రౌపటాన్ శెట్టి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో ఎవరూ కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. అలాగే ఎన్నికలు గుర్తింపు కార్డులో అవకతవకలు ఉన్నా సరిచేసుకోవచ్చని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, ప్రతి ఒక్కరూ కూడా ఓటుపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఓటు ద్వారా తమకు నచ్చిన వారిని నిర్భయంగా ఓటు వేసి ఎన్నుకోవచ్చని అన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్ ఓటర్లకు, వికలాంగులకు చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జాహ్నవి, అడిషనల్ ఎస్పీ విజయభాస్కర్, అసిస్టెంట్ కలెక్టర్ స్మరణ్ రాజ్, డిఆర్ఓ దయానిధి, వివిధ కళాశాల అధికారులు, రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఒక డిస్ప్లే, రంగోలీ డిస్ప్లే, అదేవిధంగా ఒక సింబల్, మనం హ్యూమన్ చైన్ ద్వారా ఏర్పాటు చేసిన సింబల్ డిస్ప్లే కూడా అటెండ్ చేసేసి అక్కడ ప్లేస్ తీసుకొని ఇక్కడ వస్తున్నాము. దీని గురించి ఆల్రెడీ మీకు అక్కడ కూడా చెప్పడం జరిగింది. భారతదేశం మన వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అని మీ అందరికీ తెలుసు. ఈ లార్జెస్ట్ డెమోక్రసీకి అతి పెద్ద పండుగ అంటే మనకి ఎలక్షన్స్. మన రాష్ట్రంలో వస్తే జనరల్ ఎలక్షన్స్, అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు సైమల్టేనియస్గా ఈసారి మనం గతసారి కూడా ఈసారి కూడా సైమల్టేనియస్గా జరిపిస్తున్నాం. దీని భాగంగా ఇది ఎందుకు ఈరోజు చెప్తున్నామంటే, ఈరోజు 14వ నేషనల్ ఓటర్స్ డే రోజు మనము ఓటర్ అవేర్నెస్ తో పాటు ఓటు ఒక విలువ, అదేవిధంగా ఈ థీమ్ ని అర్థం చేసుకోవడానికి చాలా అవసరం ఉంది. మీరు చూసుకుంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్, అంటే నేను ఖచ్చితంగా ఓట్ చేస్తాను దాని అర్థం. ఈ మెసేజ్ ని మన అనకాపల్లి జిల్లాలో ప్రతి ఒక్క ప్రాంతాల్లో, ప్రతి ఒక్క చిన్న హ్యాబిటేషన్ లో మనం తీసుకొని వెళ్ళాలి. ఈ బాధ్యత మన వరకు ఉంది, మన దగ్గర ఉంది. గత ఎలక్షన్స్ లో చూసుకుంటే మనం ఆల్రెడీ 80% దాటి అన్ని కాన్స్టిట్యూన్సీలో ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, ఓటింగ్ టర్నౌట్ మన దగ్గర ఉంది. ఈసారి కూడా అలాగే దానికన్నా కొంచెం ఎక్కువగానే మన ఓటర్ టర్నౌట్ ఉండాలి. అది దానికోసం మనమందరూ పరిష్కారం చేయాలి. ముఖ్యంగా మీరు అందరూ చూసుకుంటే ఇది ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న ఎవరెవరు 18 ఇయర్స్ దాటి ఉన్నారు, అర్హులు అంటే ఓటింగ్కి అర్హులు ఉన్నారు, అందరూ ఓటర్ లిస్ట్ లో నమోదయ్యారా లేదా, వాటి ఓటింగ్ గురించి అవేర్నెస్ తీసుకురావడం, అదేవిధంగా వాటి ఈ ప్రాసెస్ లో, ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేయడం. ఈ సంవత్సరంలో మనం మొత్తము 27,762 కొత్తగా ఓటర్స్ ఎన్రోల్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ వీళ్ళందరూ ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ నేను కాంగ్రాచులేట్ చేస్తాను. ఈ ప్రాసెస్ లో పార్టిసిపేట్ అవ్వడానికి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా కంటిన్యూస్ గత 4-5 నెలల నుంచి కంటిన్యూస్ గా ఈరోజు 14th నేషనల్ ఓటర్స్ డే మనం జరుపుకునే దాంట్లో భాగంగా
ఓటు యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటి ఒకసారి మళ్ళీ చర్చించుకొని పెద్ద పండుగ అయినటువంటి అతిపెద్ద డెమోక్రసీలో జరుగుతున్నటువంటి అతిపెద్ద పండుగ అయినటువంటి ఎలక్షన్ రోజున మనందరం కూడా విశ్వాసంగా ఏ రకమైనటువంటి గౌరవానికి కూడా ఓటు కాకుండా ఓటు అనేటువంటి మనల్ని మనం రీడెడికేట్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసుకోవాలనే చాలా గొప్ప విషయం. సో ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ఫ్రెండ్స్తో పాటు దానితో పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ ఆనుకోవాలి. ఇప్పుడు మనందరం కూడా మరొకసారి ఈ ఓటు అనేటటువంటి ఇంపార్టెన్స్ దాని యొక్క ప్రాముఖ్యతని మనం గుర్తు చేసుకుంటూ ఆ ఓటింగ్ ప్రాసెస్లో కూడా అందరూ కూడా పాల్గొనాలని, ఏ రకమైనటువంటి ప్రభావానికి లోను కాకుండా మన ఓటుని మనం క్యాష్ చేసుకోవాలని, పీస్ఫుల్ ఎలక్షన్ జరిగే విధంగా మనం సహకరించాలని. ఆ తర్వాత ఎన్ని పనులున్నా ఎన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఏదైనా అన్నిటికంటే కూడా క్యాస్టింగ్ మన ఓటు అనేటటువంటి దాన్ని వేయడం అనేటటువంటి చాలా ముఖ్యమైనది, చాలా గొప్పది. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలంటే ఓటు అనేది కంపల్సరీగా క్యాష్ చేయాలి. అలాగే ఈ ఓటు కోసం చేసినటువంటి పోరాటాలన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనకి ఏ రోజు అయితే స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ ఓటు అనేటటువంటి దాన్ని ఎలాగా దాన్ని తీసుకుని వచ్చాము, ఆ ఓటు క్యాస్టింగ్ అనే యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటి దాన్ని ఎలాగ మాడిఫై అవుతూ వచ్చింది, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటినీ కూడా ఎట్లా ఇంపోజ్ చేస్తూ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఒక ఇండిపెండెంట్ బాడీ ఆధ్వర్యంలో ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఎంత పటిష్టంగా జరుగుతుందో అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఏ రకమైనటువంటి ప్రభావానికి ఎవరో ఉండకుండా మనమందరం కూడా ఎలక్షన్స్ అంతా కూడా పీస్ఫుల్గా జరిగే విధంగా సహకరిస్తూ మన ఓట్లన్నింటినీ కూడా క్యాస్ట్ చేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రజాస్వామ్యాన్ని మంచి సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ఒక ఇంపార్టెంట్గా మన ఓటుని క్యాస్ట్ చేస్తూ గవర్నమెంట్ ఒక భావన ఓటింగ్ ప్రాసెస్ అంతా నిష్పక్షపాతంగా జరిగే విధంగా మనం రీడెడికేట్ చేసుకుంటూ అలా జరిగే విధంగా చేయాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం జరిగిందని, దీనికి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ మేడం, డిఆర్ఓ గారు, ఏసీకి అందరూ వచ్చేసారు. కొంచెం ముఖ్యంగా ఈసారి ఇచ్చినటువంటి 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఇచ్చినటువంటి ఏదైతే స్లోగన్ ఉందో, నథింగ్ లైక్ వాటర్స్, ఐ ఓట్ ఫర్ ష్యూర్, నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్, దానికి ట్రూ స్పిరిట్గా వచ్చే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలని నిర్భయంగా నిష్పక్షపాతంగా ప్రజలందరూ కూడా ఓటేసేలాగా చేర్చడానికి అన్ని చర్యలు కూడా తీసుకునేలాగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. విత్ ట్రూ స్పిరిట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించి ఎలక్షన్లు ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.